ఓకే అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని వస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఓకే. అందరూ కూడా మైక్‌లు ఆఫ్‌లో పెట్టుకోండి దయచేసి. ఓకే అండి. మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నా. ఫర్ ఎ డే ఇన్‌కమ్ ఎంత ఎర్న్ చేయాలని మీ ఆలోచన? చాట్ మెసేజ్‌లో మెసేజ్ చేయండండి. ఫర్ ఎ డే ఇన్‌కమ్ ఎంత ఎర్న్ చేయాలని మీ ఆలోచన? మీ టార్గెట్, మీ గోల్ ఎంత ఫర్ ఎ డే ఇన్‌కమ్? చాటింగ్‌లో మెసేజ్ చేయండి. మీరు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నారు రోజు సంపాదన? రాజు యాదవ్ గారు 3000 రూపీస్. సూపర్ సార్. ఇంకా వికాస్ గారు 25,000. సూపర్ అండి, సూపర్. ఇంకా అంటే 20 మెంబర్స్ లో 2 మెంబర్స్ కేనా ఫర్ డే ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఉంది? రిమైనింగ్ వాళ్ళకి వద్దా? డబ్బులు ఏమొద్దా? ప్రవీణ్ కుమార్ గారు 50,000 రూపాయలు ఫర్ డే. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇంకా తేజ్ గారు 10,000. నరేష్ గారు 5,000. కార్తిక్ గారు 5,000 నుంచి 10,000 రూపాయలు. సూపర్ అండి. ఎవరో మైక్ ఆన్ చేశారు, ఆఫ్ లో పెట్టుకోండి. సంతోష్ గారు 500 రూపాయలు చాలు. ఓకే. ఇంకా జానయ్య గారు 1000 రూపాయలు. సూపర్ సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం 500 నుంచి మాక్సిమం 50,000 ఇన్కమ్ అనేది ఫర్ డే ఇన్కమ్ కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకునే అవకాశం మన కంపెనీలోనే ఉందండి. దట్ ఈజ్ 500 2.0 అన్నమాట. దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అసలు ప్లాన్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రామ్ లలిత గారు 300 నుంచి 1000 రూపాయలు. సూపర్ మేడం. ఒక హౌస్ వైఫ్ ఉండి ఆ ఎంతో కొంత ఇన్కమ్ ఎర్న్ చేయాలని. నా పేరు భవానీ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ ని. నాకు 4 ఇయర్స్ పాప కూడా ఉంది. తనని చూసుకుంటూ ఒక పార్ట్ టైం లాగా మన కంపెనీలో 1 మంత్ నుంచి నేను వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇప్పటి నుంచే వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మార్కెటింగ్ లో చాలా చాలా వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ లో నార్త్ సైడ్ వాళ్ళే చాలా వస్తున్నాయండి. బట్ అవి ఎన్ని రోజులు ఉండడం లేదు కూడా. బట్ మన కంపెనీ ఏంటంటే మన సౌత్ సైడ్ నుంచి మన వరంగల్లోనే మన కంపెనీ ఉండటం జరిగింది కాబట్టి హ్యాపీగా మన అందరం కూడా టీం వర్క్ అనేది చేసుకోవచ్చు అనే నమ్మకం అయితే నాకు కలిగే నేను ఈ జూమ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను. నా అప్లైన్ వచ్చి ప్రవీణ్ గారండి. సో సార్ కూడా చెప్పా, సరే చాలా చూసామండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ఒక 1 మంత్ ఉన్నాయండి. కరెక్ట్ గా ఉంది అంటే గనక నేను అబ్జర్వ్ చేసి అప్పుడు టేకప్ చేస్తాను సార్ టీం వర్క్ కి అనే మాట మీద ఉన్నాను. సో ఈ మాట ఇప్పుడు సో హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ డే ఇన్కమ్ వచ్చి 600 రూపీస్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండానే 600 నార్మల్ గా చేస్తున్నప్పుడే. అదే టీం వర్క్ ఇంకా చేస్తుంటే ఫర్ డే ఇన్కమ్ ఇప్పుడు మన అప్లైన్ ప్రవీణ్ సార్ ఫర్ డే ఇన్కమ్ 8,000 ప్లస్ ఇన్కమ్ అండి. సో సారు టార్గెట్ ఏంటి అని అడిగితే 50,000 అని చెప్పారు. సూపర్ అండి. ఖచ్చితంగా రీచ్ అయిపోతారు విత్ ఇన్ మంత్స్ లోనే. మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ కి ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీ డ్రీమ్ గాని టార్గెట్స్ కానీ ప్రతిదీ కూడా రీచ్ అవుతారు ఖచ్చితంగా. ఓకే అండి. ఇంకా మనం లేట్ చేయకుండా మనం ప్లాన్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఎవ్వరు కూడా మైక్లు
ఆన్ లో పెట్టుకోవద్దు. ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లాస్ట్ లో అడగవచ్చు. ఓకే. ఓకే అండి, వెల్కమ్ టు 500 2.0 ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరికీ కూడా ఆ మన కంపెనీ మనందరికీ కూడా ఒక వెల్కమ్ స్లోగన్ అనేది చెప్పబోతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నగా స్టార్ట్ చేసుకొని మోర్ దెన్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకునే లాగా ప్లాన్ డిజైన్ చేయటం జరిగింది. సో ఇక్కడ కంపెనీ విజన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఓఎల్ఎక్స్ యాప్ అనేది మన ఇండియాలో ఉన్నది. సో ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో లేదు, కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీలో. సో అక్కడ కూడా మన ఓఎల్ఎక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే జాబ్స్, కార్స్, రియల్ ఎస్టేట్ వీటి పరంగా యాడ్స్ అనేది క్రియేట్ చేస్తూ దాని పరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సో ఆ విధంగా ప్రాఫిట్లు వచ్చేయి మనందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అసలు ప్లాన్ ఏంటి, అసలు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మాక్సిమం ఎంత ఇస్తారు, ఎంత ఇన్కమ్ అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది మనం తెలుసుకోబోతున్నామండి. ఇప్పుడు మన కంపెనీలో 10 ప్యాకేజెస్ ఉన్నాయి. ఎవరండి మైక్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నారు? రాజ్ యాదవ్ గారు. సార్ రాజు గారు మీరు మ్యూట్ లో ఉండండి సార్. రాజు గారు మీరు మైక్ అనేది ఆఫ్ లో పెట్టుకోండి సార్ దయచేసి, ప్లీజ్ అండి. మన కంపెనీలో 10 ప్యాకేజెస్ ఉన్నాయండి. మినిమం 1000 రూపాయలు, మాక్సిమం 10,000 రూపాయలు. 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు, 5000 రూపాయలు, 6000 రూపాయలు, 7000 ప్యాకేజెస్, 8 ప్యాకేజ్, 9000 ప్యాకేజ్, 10,000 ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లో మనకి ఇచ్చే ప్రాఫిట్, ఇచ్చే ఇన్కమ్స్ ఏంటివంటే డైలీ బోనస్, రిఫరెన్స్ బోనస్, లెవెల్ బోనస్, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ కూడా మన కంపెనీ మనందరికీ ప్రొవైడ్ చేస్తుంది. డైలీ బోనస్ అంటే ఏంటంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో సెల్ఫ్ బోనస్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ డైలీ బోనస్ అన్నమాట. రిఫరెన్స్ బోనస్ మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో వాళ్ళకి వచ్చే అంటే డైరెక్ట్ ఇన్కమ్ అంటే లెవెల్ 1 నుంచి వచ్చే ఇన్కమ్ రిఫరెన్స్ బోనస్ అండి. లెవెల్ బోనస్ అంటే లెవెల్ 2 నుంచి మన కంపెనీ 10 లెవెల్స్ వరకే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో లెవెల్ బోనస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అవార్డ్స్, రివార్డ్స్ అండి. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేది ఎంత ఏంటనేది మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చి 1000 రూపాయలు మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఫర్ డే అంటే 0.2% కింద చొప్పున మనకి 20 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని డేస్ ఇస్తారంటే 125 డేస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్ 20 రూపాయలు ఇంటూ 125 రోజులు అంటే 2500 రూపాయలు. అంటే ఇక్కడ ఎవరైతే 1000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు 125 రోజులకి 2500 అనేది తీసుకుంటారు. అంతే తీసుకుంటారు, అంతకని ఎక్కువ అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ క్యాపింగ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూసుంటారు. 1000 రూపాయలు పెట్టి అక్కడ క్యాపింగ్ ఏముండదు, ఎంతైనా ఇన్కమ్ అనేది ఏం చేసుకోవచ్చు డిఫరెంట్ బయట ప్లానింగ్స్ లో. బట్ కానీ ఎంతవరకు అని ఇస్తారండి, ఎన్ని రోజులని ఇస్తారండి? టీమ్ చేసుకుంటే వెళ్తారు. ఎన్ని రోజులని ఇస్తుందా కంపెనీ? సో అక్కడే అండి కంపెనీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రీజన్, అందరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ క్యాపింగ్ లిమిట్ ఎందుకు ఇక్కడ పబ్లిష్ చేశారు అనేది మీరు దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి. కంపెనీ స్ట్రాంగ్ గురించి, కంపెనీ ఎంత వరకు ఇవ్వాలి అనేది ఉందో అంతవరకు మాత్రమే ఇస్తుంది. అది ఎంత పెద్ద లీడర్ అయినా సరే, ఇప్పుడు నేనైనా 1000 రూపాయలు వేసుకున్నా కూడా నాకు కూడా 2500 ఇస్తుంది. ఆ పైన ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వదు. ఒకవేళ దానికన్నా ఎక్కువ ఇన్కమ్ అనేది నాకు పెరగాలంటే నెక్స్ట్ నేను ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే అప్పుడు నాకు డైలీ క్యాపింగ్ లిమిట్ అనేది పెరుగుతుంది 5000కి. సో ఇక్కడ ఏంటంటే రొటేషన్ జరుగుతుంది కంపెనీకి, అంటే కంపెనీకి బిజినెస్ జరుగుతుంది. సో కంపెనీకి బిజినెస్ జరిగినంత కాలం రన్నింగ్ లోనే ఉంటుంది.
దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ అనేది మనకి రైజ్ అయిపోతుంది. అది ఉంటుందా లేదా అనేది మీ మైండ్కే వదిలేస్తున్నా, ఒకసారి ఆలోచించుకోండి. అదే విధంగా మీరు 2000 ఇన్వెస్ట్మెంట్ చేసే రోజుకు వచ్చి 40 రూపాయలు, 125 రోజులు 5,000 రూపాయలు టోటల్ ఇన్కమ్. అక్కడ క్యాపింగ్ లిమిట్ వచ్చి 5,000 రూపాయలు. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చి 3,000, 60 రూపాయలు, 125 రోజులు 7,500 రూపాయలు అనేది ఎర్న్ చేయొచ్చు. క్యాపింగ్ లిమిట్ వచ్చి 7,500. అంటే టోటల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అదే సేమ్ క్యాపింగ్ లిమిట్ కూడా ఉంటుందండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ డేకి వచ్చి 80 రూపాయలు, 125 రోజులు 10,000 రూపాయలు. 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే ఫర్ డేకి వచ్చి 100 రూపాయలు, 125 రోజులు ఇస్తారు. టోటల్ ప్రాఫిట్ 12,500 రూపాయలు మనకి ఇస్తున్నారు. 6,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120 రూపాయలు, 125 రోజులు 15,000 రూపాయలు. 7,000 రూపాయలు ఫర్ డే ఇన్కమ్ 140 రూపాయలు, 125 రోజులు ఇస్తున్నారు. టోటల్ ఇన్కమ్ వచ్చి 17,500. 8,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డే ఇన్కమ్ 160 రూపాయలండి. 125 రోజులు ఇస్తున్నారు. టోటల్ బోనస్ వచ్చి 20,000 రూపాయలు. నెక్స్ట్ 9,000 ప్యాకేజ్ అండి. 180 రూపాయలు ఫర్ డే ఇన్కమ్ ఉంటుంది. 125 రోజులు ఉంటుంది. 22,500 రూపాయలు అనేది టోటల్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ 10,000 ప్యాకేజ్ అండి. ఫర్ డే ఇన్కమ్ 200, 125 రోజులు ఇస్తున్నారు. మొత్తం ఇన్కమ్ వచ్చి 25,000 రూపాయలు. సో ఇదంతా డైలీ బోనస్. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి మనకి 0.2% ఈ విధంగా మనకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. మీ డైరెక్ట్ ఎంత మంది ఉంటే అన్ని డైరెక్ట్ లెవెల్ ఇన్కమ్ అనేది మీకు బోనస్ అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ డైరెక్ట్ లో 5 ఉంటే 5 లెవెల్స్ కమిషన్ అనేది రావటం జరుగుతుంది. 7 ఉంటే 7. ఎవరండి మైక్ ఆన్ చేసుకున్నారు? దయచేసి ఆఫ్ లో పెట్టుకోండి. అది మీరు డైరెక్ట్ గా వేసిన మనీ అంటే మీరు డైరెక్ట్ గా ఒక్క పర్సన్ నే మీరు రిఫర్ చేస్తారనుకోండి, ఫస్ట్ లెవెల్ వరకే అంటే డైరెక్ట్ ఇన్కమే వస్తుంది మీకు. అది ఇద్దరు రిఫర్ చేస్తే 2 లెవెల్స్. ఆ 2 లెవెల్స్ లో మీకు ఎంతైతే బిజినెస్ జరిగిందో అంత బిజినెస్ అనేది ఇక్కడ మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దానికి క్యాపింగ్ అనేది ప్రతి దానికి ఉంటుంది, క్యాలిక్యులేషన్ ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు మీరు 1,000 రూపాయలు మీరు ఏ ప్యాకేజ్ లో ఉండండి, దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. మీరు 1,000 రూపాయల్లో ఉండి 10,000 బిజినెస్ చేస్తారా? చేయండి. మీరు 1,000 రూపాయల్లో ఉండి 5,000 బిజినెస్ చేస్తారా? చేయండి, నో ప్రాబ్లం. మీరు 1,000 రూపాయల్లో ఉండి 5,000 ప్యాకేజ్ చేస్తే మీకు ఫర్ డేకి వచ్చి 100 రూపాయలు వస్తుంది. అలా 50 రోజులు ఇస్తారండి. మీరు 1,000 రూపాయలతోనే వచ్చారు, 100 రూపాయలే వస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు పెట్టిన 1,000 రూపాయలకి అక్కడ క్యాపింగ్ ఎంత? 2,500. మీరు వర్క్ చేసినా చేయకపోయినా కూడా అది ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకొని వర్క్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ మీరు 2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 40 రూపాయలు, 3,000 చేస్తే 60 రూపాయలు, 4,000 చేస్తే 80 రూపాయలు, 5,000 ప్యాకేజ్ మీరు రిఫర్ చేసినట్లే 100 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు రిఫర్ చేస్తే 120 రూపాయలు వస్తాయి. 7,000 ప్యాకేజ్ మీరు రిఫర్ చేస్తే 140 రూపాయలు వస్తాయి. 8,000 ప్యాకేజ్ మీరు రిఫర్ చేస్తే 160 రూపాయలు వస్తాయి. 9,000 ప్యాకేజ్ మీరు రిఫర్ చేసినట్లయితే 180. 10,000 మీరు రిఫర్ చేసినట్లయితే మీకు సారీ అండి, ఇది డైలీ బోనస్. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. 1,000 రూపాయలు చేసిన వాళ్ళకి 10 రూపాయలు, 2,000 రిఫరెన్స్ చేసినందుకు 20 రూపాయలు, 3,000 రిఫరెన్స్ కి 30 రూపాయలు, 4,000 ఇన్వెస్ట్మెంట్ కి 40 రూపాయలు, 5,000 రిఫర్ చేసినందుకు 50 రూపాయలు, 6,000 రిఫర్ చేసినందుకు 60 రూపాయలు. అక్కడ 0.1% అనేది ఇస్తున్నారండి డైరెక్ట్ మెంబర్స్ అంటే లెవెల్ 1 కి. అదే మనకి లెవెల్ 2 లో అయితే 1,000 రూపాయలకి 5 రూపాయలు, 2,000కి 10 రూపాయలు, 3,000కి 15 రూపాయలు, 4,000కి 20 రూపాయలు, 5,000కి 25 రూపాయలు, 6,000కి 30 రూపాయలు, 7,000కి 35, 8,000కి 40 రూపాయలు, 9,000కి 45 రూపాయలు, 10,000కి 50 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా మనకి 50 రోజులు అనేది ఇవ్వటం జరుగుతుందండి.
అదే విధంగా లెవెల్ 4 నుంచి 6 ఎవరైతే ఉంటున్నారో, ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరైతే ఎంత ఇన్వెస్ట్మెంట్ రిఫరెన్స్ చేస్తున్నారో ఈ లెవెల్స్ లో 1000 ఒక పర్సన్ లెవెల్ 4 లో ఉన్నాడు, అతను 1000 రూపాయలు తో యాక్టివేషన్ చేస్తే మీకు 2 రూపాయలు వస్తాయి. ఫర్ డేకి వచ్చి 50 రోజులు వస్తాయి. 4 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, 3000 చేస్తే 6. ఇలా మనకి పర్సంటేజ్ అంటే వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ని బట్టి మనకి కమిషన్ అనేది ప్రతి లెవెల్ కి ఈ లెవెల్ బేస్ల పరంగా మనకి 10 లెవెల్స్ వరకు మనకి అందరికి కూడా 50 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అవార్డ్స్ రివార్డ్స్ అండి. ప్రెసెంట్ అది డిజైన్ చేస్తున్నారు, కమింగ్ సోన్, అతి త్వరలోనే మనకి ఏంటి అనేది అయితే మన ముందుకు తీసుకురావస్తున్నారు మన కంపెనీ ఎండి గారు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా ఒక అవార్డ్ అనేది తీసుకురావడం జరిగింది. అదేంటంటే థైలాండ్ ట్రిప్ అండి. ఎవరైతే లెవెల్ 1 నుంచి లెవెల్ 2 2 లెవెల్స్ లో 3 lakhs బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఫ్రీగా కంపెనీ ట్రిప్ కి తీసుకెళ్లడం జరుగుతుందండి. ఇక్కడ టార్గెట్ ఉంది 21వ తారీఖు 6వ నెల 2004 నుంచి 20వ తారీఖు 7 2024 లోపు ఎవరైతే 3 లక్షలు బిజినెస్ చేస్తున్నారో ట్రిప్ అయినా వెళ్ళొచ్చు. లేదు మేము ట్రిప్ వెళ్ళము మాకు ఏంటి అంటే గనక మీకు 25,000 రూపాయలు అనేది మీకు అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. ఒకవేళ వెళ్లకుండా ఉన్న వాళ్ళ పరిస్థితిలో ఉంటే గనక, వెళ్లే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కంపెనీ ఫ్రీగా తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అండి. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే మినిమం విత్డ్రా వచ్చి 300 రూపాయలు. డైలీ ఆటో విత్డ్రాస్ మనం మండే టు ఫ్రైడే విత్డ్రాస్ పెట్టుకోవచ్చు. అదే విధంగా సెల్ఫ్ ఆర్ఓ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ సాటర్డే అండ్ సండే ఈజ్ హాలిడే అండి. మనకి సాటర్డే కానీ సండే కానీ సెల్ఫ్ ఇన్కమ్ యాడ్ అవ్వటం జరగదు. విత్డ్రా కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే టోటల్ గా 2 days ఈజ్ హాలిడే అనమాట. ఓకే. నెక్స్ట్ 10% అడ్మిషన్ ఛార్జెస్ అనేది కట్ అవుతాయండి. మనకి ఐఎంపిఎస్ విత్డ్రాస్ అనమాట మనకి ఇచ్చేది. సేమ్ డే మనకి మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే. ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బి ఓపెన్ 1 లెవెల్. అంటే మీకు ఇంతకే చెప్పాను అక్కడ లెవెల్ ఇన్కమ్ దగ్గర మీ డైరెక్ట్ గా ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ అనేది మీకు కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దాని అర్థం అదనమాట. ఓకే. నెక్స్ట్ ఓన్లీ 1 ID ఫర్ 1 ఈమెయిల్. ఒక ఐడి, ఒక మెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి, ఒక ఐడికి మాత్రమే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇవ్వండి టర్మ్స్ అండ్ కండిషన్స్. అయితే ఈ రోజు ఒక ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఓకే అండి, ఈ రోజు తీసుకున్న వాళ్ళు ఇన్కమ్ అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, జూలై 10, 2024 270 రూపాయలు అనేది, 10వ తారీఖు 450 రూపాయలు అనేది ఈ రోజు విత్డ్రా అండి. ఇంకొక పర్సన్ కి 360 రూపాయలండి. చూడండి, చూసారు కదా డైలీ ఇన్కమ్. ఎవరో ఒకళ్ళు ప్రతి రోజు కూడా మనం పెట్టుకోవచ్చండి, మండే టు ఫ్రైడే. కానీ మినిమం విత్డ్రా 300 రూపీస్, జస్ట్ 300 రూపీస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. స్పెషల్ ఆఫర్ అండి. మొన్న 8వ తారీఖు మన కంపెనీ లాంచ్ చేసి 1 month కంప్లీట్ చేసుకుంది. సో ఆ సందర్భంగా మన కంపెనీ ఎండి గారు ఈ రోజు రేపు ఎవరైతే 5,000 నుంచి 10,000 లోపు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10% డిస్కౌంట్ అనేది మన కంపెనీ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తుంది. కొత్త వాళ్ళకని కాదు, పాత వాళ్ళకని కాదండి. ఈ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా, అందరికి కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి ఎంత బెటర్ దన్ ఆప్షన్. ఇప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 10% అంటే 9,000 రూపాయలకే మనకి 10,000 ఐడి అనేది యాక్టివేషన్ చేస్తున్నారండి. చూడండి, ఈ 2 రోజులే. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరండి. ఫస్ట్ మంత్ కదా, మనందరి కోసం
మన కంపెనీ ఎండి గారు ఆలోచించి ఈ ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆఫర్ ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఎందుకంటే మనకి చాలా చాలా ఇక్కడ మనం 10% డిస్కౌంట్ తీసుకుంటూ కూడా ఇన్కమ్ అనేది టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటే మోర్ దెన్ ఇన్కమ్ అనేది మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ స్పెషల్ ఆఫర్ ని ఎవ్వరు కూడా, ఈ డిస్కౌంట్ ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి. 5,000 నుంచి 10,000 అయితే 10% పోను ఎంత ఇన్కమ్ అనేది మనం కంపెనీకి పే చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి మీరు జస్ట్ 4,500 రూపాయలు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది. 6,000 ఇన్వెస్ట్మెంట్ కి మీరు 5,400 రూపాయలు అనేది కంపెనీకి పే చేస్తే సరిపోతుంది. 7,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కి 6,300 రూపాయలు అనేది మీరు పే చేస్తే సరిపోతుంది. 8,000 7,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. 9,000 ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటున్నారా? అయితే 8,100 రూపాయలకి మీరు డైరెక్ట్ గా 9,000 ప్యాకేజ్ యాక్టివేషన్ చేసేస్తారండి. నెక్స్ట్ 10,000 ప్యాకేజ్ కి 9,000 రూపాయలు, జస్ట్ 9,000 రూపాయలు అనేది పే చేస్తే చాలు కంపెనీకి 10,000 ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇదేండి ఈ రోజున్న ఆఫర్లు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఎవరెవరు ఎంతెంత డిస్కౌంట్ పోను, ఎంత ఇన్కమ్ అనేది కంపెనీకి పే చేయాలో ఈజీగా మీకు తెలిసిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సారు నిన్న రావడానికి ట్రై చేశాను అన్నారు, బట్ కానీ యుఎస్ఏ నుంచి కొంతమంది వేరే వాళ్ళు రావడం జరిగింది. మాతో మీటింగ్ వల్ల మీటింగ్ కి రాలేకపోయాను మేడం అని చెప్పి మనందరికి చెప్పడం జరిగింది అనమాట. సో ఒక రోజు నేను ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా వస్తాను మేడం, అప్పుడు మనం మాట్లాడదాం అని చెప్పి మన కంపెనీ ఎండి గారు అనేది మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇదేండి ప్లానింగ్ అనేది. ఇప్పుడు ఎవరికైనా మన డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. చాట్ మెసేజ్ లో మెసేజ్ చేయండి, మీ డౌట్స్ అనేది కూడా నేను క్లారిటీగా ఇస్తాను. సంతోష్ గారు సూపర్ మేడం, బాగుంటుందండి. ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చూసాను, ఇంతగా స్టడీగా ఇంతగా అయితే ఎక్కడైతే చూడలేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చాట్ మెసేజ్ లో మెసేజ్ చేయండి అండి. మీ డౌట్స్ అనేది నేను క్లియర్ గా చెప్తాను. మీ డౌట్స్ ఏమున్నా కూడా చాట్ మెసేజ్ లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, విన్నారు కదండి ప్లానింగ్. ఇప్పుడు ఫర్ డే ఇన్కమ్ ఎంత ఎర్న్ చేయాలని చెప్పి స్టార్టింగ్ లో అడిగాను. ఈజీగా ఎర్న్ చేయొచ్చా లేదా? మన కంపెనీలో ఈజీగా ఎర్న్ చేయొచ్చా లేదా? సార్ పవన్ గారు, మీరు ఇప్పుడే వచ్చారా జూమ్ మీటింగ్ కి? ఫస్ట్ నుండి లేరా మీరు? 2 ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఎటువంటి డిస్కౌంట్ రాదు సార్. 5,000 అబోవ్ మీరు తీసుకున్నట్లయితేనే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితేనే మీకు ఆ 10% డిస్కౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 2K ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన కంపెనీలో మీకు ఫర్ డే ఇన్కమ్ వచ్చి 40 రూపీస్ అనేది ఉంటుంది సార్. రమణ్ గారు సూపర్ మేడం. ఓకే ఓకే సార్. సంతోష్ గారు 125 days ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారా మేడం? సార్ నాది కాదు కంపెనీ. ఇంకొక విషయం మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సంతోష్ గారు, తప్పుగా అనుకోవద్దు. సంతోష్ గారు వన్స్ అగైన్ మళ్ళీ మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాను, తప్పుగా అయితే అనుకోవద్దు. సరే, మీ బేస్డ్ కాదు, నా బేస్డ్ పరంగానే నేను ఒక క్వశ్చన్ వేసుకుంటున్నా. నేను ఎన్ని రోజులు బతుకుతానా అనేది నాకు తెలుసా అండి? నేను నా లైఫ్ కి నేను గ్యారంటీ ఇచ్చుకోగలుగుతానా? ఈ రోజుల్లో మనం బయటకు వెళ్తుంటే ఏ నిమిషం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో మనం చెప్పలేం. సో ఏంటంటే ఇక్కడ గ్యారంటీలు వ్యారంటీలు మన లైఫ్ కే లేదండి. అంటే ఇక్కడ మన కంపెనీ ఎండి గారు స్ట్రాంగ్ గానే ఉన్నారు, పెద్ద విజన్ తోనే ఉన్నారు.
బట్ కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఒకటి పాయింట్ మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అంతా అనుమానంగా ఉంటే మీరు చిన్నగానే స్టార్ట్ చేయండి. రూ. 1000తోనే స్టార్ట్ చేయండి. మీకు ప్రాఫిట్ వచ్చాకే దాన్ని మళ్ళీ రొటేషన్ చేయండి. ఇంతకన్నా నేను గ్యారంటీలు వారంటీలని అయితే చెప్పలేను సార్. అది. ఓకేనా? తప్పుగా ఏమనుకోవద్దు సంతోష్ గారు. పవన్ గారు. 2 ఇన్‌కమ్ వస్తుందా మేడం? 2,000కి ఇన్‌కమ్ కామన్‌గా వచ్చేస్తుందండి. ఓకేనా? ఎవరో సార్ జూమ్ మీటింగ్‌కొచ్చేటప్పుడు పేర్లతో రండి సార్. ఏదో నంబర్‌తో మెసేజ్ చేశారు. మేడం గారు బిజినెస్ చేయటం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు సార్. ఓకేనా? హ్యాపీగా చేసుకోవచ్చు. సంతోష్ గారు మీరెంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు మేడం? సార్ నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసింది స్టార్టింగ్‌లో నేను మీలాగే నమ్మలేదు. చాలా చేశాను గాబట్టి ఇది నిజమా కాదా అనుకోని ఉన్నాను. బట్ కానీ ఒక పక్క ఏంటంటే నా నమ్మకం సౌత్ సైడ్ కదా! ఓకే. ఒక స్టెప్ ఎయచ్చు అనే ఉద్దేశంతోనే యాక్చువల్‌గా నేను 3,000తో స్టార్ట్ చేశాను సార్. ఆ తర్వాత నాకు నేను డైలీ ఎప్పుడైతే విత్‌డ్రాకి రీచ్ అయ్యానో 300కి అప్పటినుంచి నేను డైలీ పెట్టుకుంటున్నా. అప్పుడు కొంచెం ఇంకా కొంచెం నాకొక స్టెప్ వెయ్యాలనిపిచ్చింది. సో, నేను 7,000తో మళ్ళీ టాప్ అప్ చేసుకొని 10,000 అనేది కంప్లీట్ చేసుకున్నాను సార్. రాజు యాదవ్ గారు. మేడం ఒక పర్సన్ ఎన్ని ఐడీలు వేయొచ్చు? సార్ ప్రెజెంట్ అయితే అన్‌లిమిటెడ్ అంటున్నారు సార్. కానీ ఫ్యూచర్‌లో అయితే మనకి లిమిట్ పెట్టే అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ మెసేజ్‌లో మెసేజ్ చేయండండి. సంతోష్ గారు. నేను చాలా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. చాలా నష్టపోయాను. అందుకే చెప్తున్నా ఏమనుకోవద్దు మేడం. సార్ మీ ప్రాబ్లమ్ నేను అర్థం చేసుకోగలుగుతాను. సార్ యాక్చువల్‌గా నేను మీకు ముందే చెప్పా. నేను కూడా చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేశాను సార్. నేను నష్టపోయిన పర్సన్‌నే. బట్ కానీ అంత ఎక్కువగా నష్టపోయాననైతే చెప్పను. ఎందుకంటే నేను ఏదైనా కూడా కంపెనీ ఏంటంటే స్టార్టింగ్ చూసుకొని ప్రాఫిట్ వచ్చాక అలా రొటేషన్ చేద్దాంలే అనుకుంటాను. మళ్ళీ ఒక స్టెప్ ఏస్తాను. అది సరే ఇప్పుడు ఏదో మనం ఒక ఓన్ బిజినెస్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ అనేది లాభం వస్తుందో, నష్టం వస్తుందో మన చేతుల్లో ఉందా సార్? ఏం లేదు గదా! ఆ దేవుడి దయ. దేవుడి మీద భారం వేసేస్తాం అంతే గదా! చెప్పలేం. బట్ నేను కూడా అలాంటి పర్సన్నే సార్ మీ మనందరం గూడా చాలా చేసాం, చూసాం గూడా. ఐపీజీ అని ఇంకా కంపెనీ నేమ్స్ ఎందుకులేండి. అవన్నీ గూడా మనం చెప్పుకోకూడదు. ఇప్పుడు ఈ మీటింగ్‌లో చాలా ఉన్నాయి సార్. బట్ కానీ మన సౌత్ సైడు వరంగల్‌లో తెలుగు పర్సన్ మన ఎండీ గారు గూడా మనకి టచ్‌లో ఉంటారు. అందుబాటులో ఉన్నారు. సో, అందుకని ఒక స్టెప్ ఏసి టీమ్ అనేది బిల్డ్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి సార్. చాలా కంపెనీస్‌లో ప్రతి లీడర్ కూడా లాభాల్లో ఉంటారు. బట్ కానీ మన కంపెనీలో అందరూ ఈక్వల్ గానే ఉంటారండి. ఎందుకంటే ఇక్కడ క్యాపింగ్ ఉంది. నేను చెప్తున్నానండి. 1 సెకండ్ మళ్ళీ చెప్తున్నాను నేను మీ అందరికి కూడా. క్యాపింగ్ లిమిట్ ఉందండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్క్ చేసుకున్నా ఒకటే. చేసుకోకపోయినా మనకొచ్చేస్తుంది. చేసుకున్నా కూడా వస్తుంది. చేసుకుంటే వర్క్ టీమ్ బిల్డ్ చేసుకుంటే 125 రోజుల దాకా వెయిట్ చేయవసరం లేదండి. మనకొచ్చే ప్రాఫిట్ గాని ఏదైనా గాని. వితిన్ డేస్ లోనే మనం ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. రామచంద్రన్ గారు, మేడం నేను జాయినింగ్. కొన్ని వివరాలు చెప్పండి. ఏంటి సార్ మీకు ఏ వివరాలు కావాలి అడగండి. చాట్ మెసేజ్‌లో చేయండి. మే ఎవరు? నరేష్. నరేష్ గారు అడిగారు. మేడం రీసెంట్‌లీ తెలంగాణ కంపెనీ 4 మంత్స్ వచ్చి హ్యాండ్ ఇచ్చింది. దానివల్ల వేరే కంపెనీ మీద నమ్మకం లేకుండా పోతుంది. వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారు. అవును సార్. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నది 100కి 200% కరెక్టే.
4 మంత్స్ వస్తున్నాయి. 4 మంత్స్ లోనే 4 మంత్స్ ఏంటి సార్, ఒక్కొక్క కంపెనీ అయితే 1 మంత్ లోనే క్లోజ్ అయి చేసేసి వెళ్ళిపోతున్నారు. నేను కంపెనీ ఎండి గారితో మన ఫైండర్ 2.0లో కంపెనీ ఎండి గారితో మాట్లాడాను సార్. నేను ఒకే క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగా, ఏమనంటే సార్ మీ టార్గెట్ ఎంత సార్ అని. నిజంగా వాస్తవంగా. ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుందండి. ఆ టార్గెట్ కి రీచ్ అయిపోతే ఇంకా క్లోజింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో అదే ఉద్దేశంతో నేను అడిగాను. సార్ ఒక మాట అన్నారండి. మేడం టార్గెట్ ఏంటండి? టార్గెట్ అంటున్నారేంటి? నా 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 విజన్ ఏంటంటే ఓఎల్ఎక్స్ యాప్ ని ఇలా కంట్రీలో, అవుట్ ఆఫ్ కంట్రీలో లేదు, దాన్ని అక్కడ ప్రొవైడ్ చేయాలి అనే ఆలోచనతోనే నేను ఈ కంపెనీని మళ్ళీ 500 2.0గా స్టార్ట్ చేయడం చేశాను తప్ప ఈ టార్గెట్లు పెట్టుకోవడానికైతే కాదండి అని చెప్పడం అయితే జరిగింది సార్. అక్కడైతే నాకు జెన్యూ అనిపించారు. సో నేను అయితే అక్కడ ఒక స్టెప్ వేసాను. ఇంకా సార్ ఇక్కడ నెంబర్లు ఎవరు ఇవ్వం సార్. సారీ ఏమనుకోవద్దు. మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కావాలంటే కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడదాం. ఓకేనా? ఇక్కడ ఎవరి టీం వాళ్ళ డౌన్ లోనే ఉంటారు సార్. సార్ రామచంద్రన్ గారు, మీరు లాస్ట్ లో వచ్చినట్టున్నారు. మళ్ళీ 5 డే ఉంటుంది మీటింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ప్లాన్ చెప్పడం అయిపోయింది. ఓకేనా? ఓకే అండి. మన అప్లైన్ ప్రవీణ్ గారు ఆయన ఫీడ్బ్యాక్ చెప్తారండి. సార్ మీరు ప్రవీణ్ గారు జూమ్ లో ఉన్నట్లయితే ఒకసారి మీ అనుభవం అనేది మాతో షేర్ చేసుకోండి సార్, జూమ్ లో ఉన్నట్టయితే. ప్రవీణ్ కుమార్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? క్లియర్ గానే ఉంది సార్. ఓకే మేడం. సార్ 1 minute సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశాన్ని నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఎండి గారికి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ కోసం నేను ఎదురు చూశాను. పర్ఫెక్ట్ గా మంచి కంపెనీస్ ని నాకు పరిచయం చేశారు. చాలా అండి. నా టార్గెట్ ఏంటంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే మేడం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ సింగారపు ప్రవీణ్ కుమార్. సో మీతో మాట్లాడే భవానీ మేడంకి నేను డే 1 నుంచి అదే కంపెనీలో జాయినింగ్ కావడం జరిగింది. సో కంపెనీ అయితే అబ్జర్వేషన్ చేశారు చాలా రోజులు. సో సడన్ గా ఉండి మేడం ఏమన్నారంటే ఏదో డౌట్స్ ఉన్నాయి సార్, ఇంకా స్టార్ట్ చేయాలంటే ఇంకా డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనడం జరిగింది. నాకైతే అప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే టాలెంట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన ఆంధ్ర తెలంగాణలో కాదు, సో ప్రతి నెట్వర్కర్ అనేది ఒక సర్కిల్ ఉంటది, టాలెంట్ ఉంటది. బట్ ఈ ప్లాన్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. అసలు ఎందుకు ఇలా అంటున్నారు? సర్లే మేడం ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో అదే విధంగా మేడం గారు కూడా ప్లాన్ గురించి బాగా తెలుసుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ గా ఎర్న్ చేసే వేలో సో మనకి ఫైండర్ 2.0 అనేది ఒకటి. మేము ఇంతకు ముందు చాలా కాన్సెప్ట్లు, నేను 2016లో గాల్వే అనే కంపెనీలో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 4 సంవత్సరాలు సో ప్రొడక్ట్ బేసిక్ లో చేస్తాను, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సో అదే విధంగా లాక్డౌన్ లో మనం మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ కి మేము నడుచుకుంటూ అయితే రావడం జరిగింది. 12 రోజులు పట్టింది ఇక్కడ మార్కెటింగ్ ఫీల్డ్. సో అప్పుడు ఇక్కడ మన ఆంధ్రాలో వచ్చిన తర్వాత బిజినెస్ ఎలా చేయాలో ఏందో అనేది తెలియదు. ఫస్ట్ లోకల్ లీడర్లతో కలిసేసి సో హైరిచ్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా కంపెనీస్ కూడా ఇలా వస్తున్నాయి. మనం నమ్మకంతో పనిచేస్తున్నాం కానీ ఆ కంపెనీస్ అనేది నమ్మకంగా ఉండట్లేదు. సో అలా జరిగింది. అసలు ఇప్పటికీ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను లాస్ట్ కొడుకు అనమాట మా ఇంట్లో. అసలు నెట్వర్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో మా నాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు ఓల్డ్ అయిపోయారు ఇప్పటికీ. వాళ్ళు ఇంట్లో పనులు వాళ్ళే చేస్తారు. ఇప్పటికీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో నేను ఎప్పుడు నెట్వర్కింగ్ సక్సెస్ అవుదామన్నా సరే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే దొరకలేదు. కానీ నాకు ఒక నార్మల్ అంటే ఏంటో కూడా తెలియని లాంటి పర్సన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
రూ. 1000 పెట్టామనుకో, మనం 1100 వచ్చిందంటే సరదాగా ఫీల్ అయిపోయేలాంటి పర్సన్. ఒకప్పుడు నాకు ఈ ఫైనల్ లో పరిచయం చేసిన పర్సన్. అతని నుంచి నేను సర్లే నా నుంచి కూడా ఇతనికి హెల్ప్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి సో ఎండి గారికి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అసలు ఎండి గారు నేను